హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి క్యారెట్స్ అన్నా వాల్నట్స్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు కదా. వాళ్ళ చేత ఎలాగైనా తినిపించాలని ఎలా ట్రై చేసినా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా క్యారెట్స్ని నీట్గా కడిగి చెక్క అయితే తీసుకొని 2 లేదా 3 కప్పుల వరకు క్యారెట్స్ని అయితే తురుముకోవాలి. ఈ రెసిపీలో 3 కప్స్ వరకు మనం క్యారెట్ తురుము అనేది వాడుకుంటాం కదా, అయినా కూడా అసలు కనిపించదు. క్యారెట్ వేసామని పిల్లలకు తెలియదు. ఇప్పుడు వేరే బౌల్లోకి 4 ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని మాత్రమే వాడాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడాలి అనుకుంటే అరగంట ముందే బయటకు అయితే తీసి పెట్టుకోవాలి. 4 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత 1.5 కప్ అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు రిఫైండ్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా అయితే బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోండి, లేదంటే విస్కర్తో బీట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే స్పూన్తో కూడా బాగా కలుపుకోవచ్చు. సో ఎగ్స్ మొత్తాన్ని ఇలా బీటర్తో అయితే బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ కప్పుతో 1 కప్పున్నర అయితే షుగర్ పౌడర్ని అయితే కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కేక్స్లో అయితే వాడుకోవచ్చు. తర్వాత వేరే ప్లేట్లో జల్లించుకున్న పర్వాలేదు, లేదా ఇలా జాలి పెట్టి కప్పున్నర వరకు మైదా అయితే వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనేది వేసుకొని ఇలా అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ క్రమ్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే పిండిలో ఏమైనా ఉంటే జాలీలో ఉండిపోతాయి కాబట్టి మనం ఎప్పుడైనా పిండిని జల్లించుకుంటేనే మంచిది. ముఖ్యంగా కేక్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు పిండిని అయితే కంపల్సరీగా జల్లించాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకొని దగ్గర 1/2 కప్పు వరకు కోకో పౌడర్ అనేది పడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా బీటర్తో కానీ బిస్కెట్తో కానీ స్పూన్తో కానీ నెమ్మదిగా పిండిని ఎగిరిపోకుండా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలి. అంటే ఉప్మా నూక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు ఇంకా మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఖర్జూరాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూరాలు వేసేటప్పుడు ముందుగానే పాలల్లో కానీ ఎందరైనా నానబెట్టుకున్న తర్వాత పిక్కలు తీసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం వేసుకొని మిగతా సగం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి బీటర్తో బాగా అయితే ఒకసారి బీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలి. క్యారెట్ని వేసుకున్నాక ఒకసారి కూడా బాగా కలుపుకోవాలి. అది బీటర్తో కాదు, స్పూన్తో కానీ దేనితోనైనా కలుపుకోండి. క్యారెట్ వేసిన తర్వాత చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోండి. మరీ అంత ఎక్కువ పాలు అయితే పడవు, ఎందుకంటే క్యారెట్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి తక్కువగానే వేసుకోండి, లేదంటే పలచనైపోతూ ఉంటుంది. ఇప్పుడు కేక్ బౌల్కి కొద్దిగా ఆయిల్ అనేది వేసి బౌల్ మొత్తం ఆయిల్ అయితే రాసుకొని కట్ చేసుకున్న బటర్ పేపర్ కూడా పెట్టుకొని ఆ బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా కేక్ బౌల్లోకి వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం వేసాక మిగిలిన వాల్నట్స్ని కూడా పైన అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టి కుక్కర్ లోపల స్టాండ్ అనేది పెట్టుకొని ముందుగానే ప్రీహీట్ అనేది చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత కేక్ బౌల్ని అయితే కుక్కర్లో పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేయాలి. ఇప్పుడు మంట మాత్రం సిమ్లో అయితే పెట్టుకొని 40 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్యనే ఒకసారి చెక్ చేసుకోండి. 40 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. స్టిక్కి అంటుకుంటే లోపల ఇంకా ఉడకలేదని, స్టిక్కి అంటుకోకపోతే పూర్తిగా ఉడికిందని. సో ఇలా ఉడికిపోయిన తర్వాత బయటకైతే తీసేయాలి. బయట తీసి చల్లారిన తర్వాత చాకుతో చుట్టూ ఎడ్జెస్ని అయితే ఒకసారి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల కేక్ తొందరగా డిమోల్డ్ అవుతుంది. సో చుట్టూరుగా ఇలా చాకుతో అయితే ఒకసారి కట్ చేసుకొని కేక్ని డిమోల్డ్ అయితే చేసుకోవాలి.
ఇప్పుడు కేక్ పైన ఉన్న బటర్ పేపర్ తీసి కేక్ని తిప్పి నీట్గా నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీ పిల్లలకి క్యారెట్స్ అన్న, డ్రై ఫ్రూట్స్ అన్న ఇష్టం లేని వాళ్ళకి ఈ కేక్ అయితే చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో క్యారెట్స్ వేసామని అసలు తెలీదు, ఆ ఫ్లేవర్ కూడా రాదు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఈ కేక్ దగ్గర పేస్ట్రీ కేక్ కూడా ఎందుకు పనికిరాదు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.